అన్ని లేదు. సుఖం దుఃఖం అంటే ఈ సుఖ సుఖాలు లేని స్థితి, భయాందోళన స్థితి, మన భయం లేకుండా ఉండదుగా. అప్పుడు ఏం చేయాలి? అది మానవుడు ఋషీశ్వరుడు కనిపెట్టాడు. ఆత్మ అని, ఆత్మే పరబ్రహ్మం, ఆత్మే భగవంతుడు, ఆత్మే జీవం, ఆత్మే సర్వం అని కనిపెట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పారు. అది వాస్తవమే. కానీ ఏ పద్ధతి ఏ ఒకటి వీళ్ళెవరికి కూడా పూర్తిగా ఆచరించే విధంగా లేదు. ఒక మార్కండేయులాగా నువ్వు ఉండగలవా? ఒక ప్రహ్లాదులాగా ఉండగలవా? కనీసం తుకారంలాగా ఉండగలవా? ఆంజనేయ స్వామిలాగా భక్తి ఉందా? అప్పుడు నీ గతి ఏంటి? కొన్ని పూజలు చేసేంత మాత్రం వెళ్తా, ఈ వరాలు ఇచ్చేంత మాత్రం దుఃఖం లేదు అంటారా? అంటే దుఃఖ నివృత్తి కష్టం. కానీ సుఖం దుఃఖం ఉండగానే నీ స్వరూపం ఆనందంగా ఉంది అని మాత్రమే ఈ నిర్గుణ చైతన్య స్వయం ప్రబోధ సూచనతో అవగాహన చేస్తున్నారు. స్వయం ప్రబోధ స్వయం సూచనతో ఉన్నది ఉన్నట్లుగా యథాతథ ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించి ఉన్నట్టునే స్వయం జ్ఞానం, అదే స్వయం గమనిక, అదే స్వయం స్మృతి అని మాత్రమే చెప్పదలిచాడు.